నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యూపీలోని గజియాబాద్లో షాకింగ్ ఘటన. ఇంద్రాపురం ప్రాంతంలో కాలువలో పొరపాటుగా కాలు జారిపడ్డ ఓ యువకుడు. పూణే జిల్లా బోర్ తాలూకాలో విషాద ఘటన. బస్సు చక్రాల కింద నలిగి చనిపోయిన రూపేష్. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో సహజ వనరులను సర్వం దోచేశారు. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం నారా చంద్రబాబు. మంగళగిరిలో జనసేన ప్రజాప్రతినిధులకు సన్మానం. కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లాలని పిలుపు. ములుగు మండలంలో 75వ వన మహోత్సవ కార్యక్రమం. గట్టమ్మ ఏకో పార్క్ లో మొక్కలను నాటిన మంత్రి ధనసూరి అనసూయ సీతక్క. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 30 పాయింట్లు పెరిగి 24,616 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. యూపీలోని గజియాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఇంద్రాపురం ప్రాంతంలో యువకుడు కాలువలో పొరపాటుగా కాలు జారిపడ్డాడు. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడాలని అతడి తండ్రి అక్కడి వారిని అభ్యర్థించాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. చివరికి నేవీ మాజీ మెరైన్ కమాండర్ ధన్వీర్ సింగ్ నేగి అక్కడికి వచ్చాడు. కాలువలో దూకి ఆ యువకుడిని రక్షించాడు. సకాలంలో స్పందించిన ఆయన్ను పలువురు ప్రశంసించారు. आराम से लो करो उठाओ जल्दी ना है आगे पकड़ लो ऊपर को यार आ जाओ। अरे यार पीछे कर लो से जरा पकड़िए फोन पकड़ लेना भैया हाथ पकड़ो अरे लो याद गाइस ने बॉल ले पकड़ लो भाई डंडा भैया మహారాష్ట్రలోని పూణే జిల్లా భోర్ తాలూకాలో మధ్యాహ్నం విషాద ఘటన జరిగింది. రూపేష్ గైక్వాడ్ అనే వ్యక్తి కాలికి గాయమైంది. దీంతో ఆయన కుంటుకుంటూ నడుస్తున్నాడు. బస్సు వద్ద రూపేష్ కొద్దిసేపు ఆగాడు. ఆ సమయంలో రూపేష్ ను MSRTC బస్సు డ్రైవర్ గమనించలేదు. బస్సును డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సు చక్రాల కింద నలిగి రూపేష్ చనిపోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి ముఠా కొట్టేసిన భూముల విలువ 36,000 కోట్లు అని సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తం 1.75 లక్షల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని సీఎం తెలిపారు. ఇళ్ల స్థలాలకు గుడివాడలో 256 ఎకరాల 185 కోట్లకు, కేసరపల్లిలో 73 ఎకరాలను 51 కోట్లకు కొన్నారు. ఇది మార్కెట్ ధర కంటే 5 రెట్లు ఎక్కువ. మడ అడవులను కూడా ధ్వంసం చేయాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు. 1 కోట్లు, తిరుపతి 270 కోట్లు, ఇంకా చాలా ఉంటుంది, కొన్ని వేల కోట్లు ఉంటుంది తిరుపతి. చిత్తూరు 99 కోట్లు. ఎక్సెసివ్ రేట్ ఫర్ హౌస్ సైట్స్ కి ఇచ్చింది 6-7 కోట్లు. మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం 2,850 కోట్లు. అదే మరి ఆఫీస్ కి ఇచ్చింది 300 కోట్లు. ల్యాండ్ ఇన్ఎలిజిబుల్ అర్హులు కాని వారికి ఇచ్చిన ల్యాండ్ 1,300 కోట్లు. ఫ్రెష్ హోల్డ్ రైట్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఫ్రెష్ హోల్డ్ గా మార్చింది 14,830 కోట్లు. డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగలీ ఫ్రీ హోల్డ్ చేసింది 6,189 కోట్లు. ఇంకొక పక్కన పట్టా మేడ్ ఇల్లీగలీ ఫ్రెష్ హోల్డ్ చేసింది ఇది 102 కోట్లు. ఇదేమిది
సర్తగొల్ శరత్గల అనే పట్ట ఉంది, అవరగడ్డలో ఉంది. కొన్ని ఏరియాల్లో కొన్ని అప్పుడు ఉండే ఇదంతా స్పెసిఫికేషన్స్ ప్రకారం సర్వీస్ ఇనామ్ మేడ్ ఇల్లీగల్ ఫ్రీ హోల్డ్ చేసి 4,105. అంటే చట్టాలు చేశారు, చట్టాలు లేవు, అది గవర్నమెంట్కి రావాలి. వీళ్ళు ఆ చట్టం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రుషికొండలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. రుషికొండ కట్టడాలు ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడమే, భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పూర్తిగా మింగేశారు. పల్నాడు ప్రాంతంలో చాలా అడవులను కొట్టేశారు. నాయకులు ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రారాజులుగా ఉండకూడదు అని తెలిపారు. ఇవ్వడం, పల్నాడు ఏరియాలో ఇష్టానుసారంగా యథేచ్ఛగా అడవుల్ని కొట్టేయడం, ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి. చాలా అడవులు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు, చాలా ఉన్నాయి. రవ్వలకొండ ఉంది కర్నూలులో, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు అక్కడ, దాన్ని కొట్టేశారు. అంటే ఏమి ఒక హిస్టారికల్ ప్లేసు, దీని జోలుకు పోకూడదని కూడా లేదు, దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ 58 ఎకరాలు 10-11 ఈ డివిజన్లో ఇష్టానుసారంగా చేశారు. తర్వాత కోర్టు పోయి మన వాళ్ళు ఇది చేసే పరిస్థితి. ఎన్జిటి అయితే 5 కోట్లు ఫైన్ కూడా వేశారు. నెక్స్ట్, ఇది రిషికొండ. నెక్స్ట్, బంగ్లా లేదా? నెక్స్ట్, మరి చూడండి, ఎవడైనా చేస్తాడండి ఈ పని. ఎంత కొవ్వు ఉండాలండి మనుషులకి. దాన్ని మాట్లాడతారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తాడంట, ప్రైమ్ మినిస్టర్ వస్తారంట, వాళ్ళ గెస్ట్ హౌస్ కింద వీళ్ళు కట్టారండి. ప్యాలెస్ కవర్ చేశారు, కనపడకుండా షీట్ వేశారు. ఎరోజన్ కంట్రోల్ చేయడానికి షీట్ వేశారు. లేదా అమెరికా ప్రెసిడెంట్ చేస్తారేమో. అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి. 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ. దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పాలా. ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట. ఇలాంటి మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన నాయకులు రౌడీజాన్ని దయచేసి మీరు నమ్మకండి. మెత్తగా ఉండి ఏం మాట్లాడని నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలు గాని తిట్టడాలు గాని చేస్తే సహించేది లేదు. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాణ్ణి మీరు నన్ను బెదిరించలేరు. సామాజిక మాధ్యమాల్లో మన నాయకులని మీరే తిడుతూ ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగే రౌడీజం చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యంగా కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకుల్ని మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. అది గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడీజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే
సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు. ఏపీలోని అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ కువైట్లో బతకలేకపోతున్నా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి చెప్పిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్ భారత ఎంబసీని సంప్రదించి శివను ఇండియాకు తీసుకురావాలని కోరాడు. దాంతో శివను ఎంబసీ సంప్రదింపులు జరిపింది. ప్రస్తుతం అతను ఎంబసీలో క్షేమంగా ఉన్నాడు. తన బాధను అర్థం చేసుకుని తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి శివ కృతజ్ఞతలు తెలిపారు. చూడండి సార్, నా పేరు శివ, మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చింతపర్తి గ్రామం. చూడండి సార్, నేను కోయేటికి వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎడార్లు వేసేసారు. నిన్న ఎంబసీ వాళ్ళు ఫోన్ చేశారు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాకపోతే కొంచెం ఇబ్బందులు, అక్కడ చాలా కష్టపడ్డాను. ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను, సార్ వాళ్ళు తీసుకొచ్చారు. కొంచెం కాకపోతే వాళ్ళు సాయం చేశారు. నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసాట్లు పడి ఇక్కడ చేరుకున్నాను సార్. సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను. కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియాకు పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్. అందరికీ, ఆఫీసర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకందరికీ నమస్కారం సార్. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పాస్టానగరంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మరదలి 2 నెలల పసికందును సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చెల్లపాటి బాలాజీ హత్య చేశారు. కానిస్టేబుల్ బాలాజీపై గతంలో కేసు నమోదు కాగా ఆ కేసు నిమిత్తం ఏలూరు కోర్టుకు హాజరయ్యాడు. అక్కడే కానిస్టేబుల్ తన భార్య, మామపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం పాస్టానగరంలోని ఇంటికి వచ్చి మరదలిని, అత్తపై ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో మరదలి 2 నెలల పసి బాబును పీక నిలిమి చంపేశాడు. బాబు స్నానం చేయించి లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళాక బాబుకు మందు పట్టించి లోపలికి కూర్చొని అమ్మ, నేను, చెల్లి. మా బావ బండి మీద కర్ర తీసుకొని వచ్చి అమ్మని, చెల్లి బాగా కొట్టేశాడు. నేను లోపల పాలెత్తుంటే బాబుకి నన్ను కూడా బయటికి లాగి బాగా కొట్టేశాడు. ఆ బాబుని నన్ను లాగేసుకున్న బాబుని చంపేశాను. నా చిన్నపడ్డదండి, నా చిన్నయ్య, నా బండల్ని, నా చిన్నయ్య చంపేశాడు. నా బాబు విద్యాభివృద్ధి దేశాభివృద్ధికి సూచికగా చెప్పవచ్చునని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ మండలం మంగళం ఉన్నత పాఠశాలలో నిర్మించిన నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పాఠశాల భవనాన్ని రిబ్బన్ కత్తిరించి నాని ప్రారంభించారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులతో ప్రోత్సాహక నగదు బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇప్పించారు. అదేవిధంగా ఇదే చక్రం చాలా అభినందనము. అదే చక్రం ఒక 5,000, ఒక 3,000, ఒక 5,000, దాదాపు 9,000 రూపాయలు. సో ఇది మంగళం ఫ్రెండ్స్ అంటే ఇది. తర్వాత 10th Bలో సైన్స్ పేపర్ సబ్జెక్ట్ వైజు, క్లాస్ వైజు రాణి అందుకోబోతున్న బహుమతి తెలుగులో 100కు 100 సాధించినటువంటి గౌతమి గారికి 10th B సెక్షన్ ఏమిటారని మేడం తెలుగు వాళ్ళు 98 మార్కులు, తీర్పు నాకు 97. ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు బాగుండడం జరిగింది. 10th C సెక్షన్ రాధామదన మేడం గారు, కీర్తి, రోహిత ఒక్కొక్కరికి 1000 రూపాయలు వంతున. రోహిత ఒక్కొక్కరికి సాధించినటువంటి దేదీప్య, భవితులకు ఒక్కొక్కరికి 750 రూపాయలు. ఏ అధికారం లేనప్పుడు తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా దుయ్యబట్టారు. మండల కేంద్రం బట్టిప్రోలు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కులాలను రెచ్చగొట్టడం, అరాచకాలు, దోపిడీలు, దుర్మార్గాలకు పేటెంట్ వైసీపీ అని, దానికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కులాల్ని రెచ్చగొట్టడం అనేది దోపిడీలు,
దుర్మార్గాలు, అరాచకాలు అనే దానికి పేటెంట్ ఎవరయ్యా అంటే వైసీపీ పార్టీ. దానికి నాయకుడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఏ అధికారం లేనప్పుడే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో సుమారు 4 లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, వైసీపీ పార్టీది. మీ ముడ్డు కింద మచ్చలు పెట్టుకుని నెల రోజుల కాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి ఛార్జ్ తీసుకుని కరెక్ట్గా 14-15 రోజులు కాల, 32 రోజులు 33 రోజులు కాల. ఇంతలోనే ఏదో అరాచకం జరిగిపోయింది, దుర్మార్గం జరిగిపోయింది, అవినీతి జరిగిపోయింది, కుల దోషణలు జరిగిపోతున్నాయి, కులాల మధ్య రెచ్చగొట్టి విధ్వంసం సృష్టిస్తున్నారని చెప్పని అవాకులు చవాకులు పేలటం అంటే ఆయన అజ్ఞానానికి నిదర్శనం నిన్నటి రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ వేమూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి నియోజకవర్గం మొత్తం మీద నన్ను టార్గెట్ చేసి పెట్టుకున్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి నాగార్జున టార్గెట్ చేశాడు, తర్వాత వచ్చిన ఈయన కూడా టార్గెట్ చేసి నన్ను ఏదో చేసి అంతమొందించాలనేటటువంటిది వీళ్ళ ఉద్దేశం. సరే, ఆ రోజున ఆయన ఏదో ఉసుగొలిపి కొన్ని కుక్కల మీద వదిలితే అవి పూర్తిగా కాటేయటం చేతకాక వెనుదిరిగి పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత ఈయన వచ్చాడు, హీరో రెండో కృష్ణుడు. ఈయన వచ్చి చేసింది ఏంటయ్యా అంటే ఏదో ఇష్టారాజ్యంగా పేలటం మొదలు పెడుతున్నాడు. 29వ తారీఖు శనివారం అద్దేపల్లి గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే 28 అర్ధరాత్రి, శుక్రవారం అర్ధరాత్రి మాకు వచ్చిన సమాచారం 1 గంట ఆ టైంలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మ పగలు కొట్టారు అన్నటువంటి విషయం తెలిసి ఉదయాన్నే అక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తలు చూసి ఆవేశంతో బొమ్మను తగలపెట్టారు అనేటటువంటిది వచ్చిన సమాచారం. నేను దానికి మా వాళ్ళకి ఒకటే చెప్పా, ఇట్లా పగలగొట్టారండి అని నాకు ఫోన్ చేసినప్పుడు మీరు ఎవరు తొందరపడితే ఆఫీస్ దగ్గర రాని మాట్లాడి దానికి ఏం చేయాలో మనం చేద్దామని చెప్పి పిలిస్తే పీడీఎస్యు కూసుమంచి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులు ప్రారంభించాలని, ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, గురుకుల హాస్టల్ సమస్యలపై మౌనహారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్రాంతి మస్తాన్ పాల్గొని మాట్లాడుతూ కూసుమంచి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు అయి సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు కళాశాల పనులు మొదలు పెట్టలేదని, గురుకులాల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేక విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారని, నేలకొండపల్లిలోని ప్రభుత్వ కళాశాలకు కాంపౌండ్ వాల్ నిర్మించాలని, పెండిప్రోలులోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీ భవనం శిథిలావస్థకు వచ్చిందని, వెంటనే నూతన భవనాన్ని నిర్మించాలని, కూసుమంచి ప్రభుత్వ కళాశాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. శ్రీజగన్ నారాయణకి కొమ్ము కాసి ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అనేక హాస్టల్ సమస్యలు గురుకుల. ఈరోజు పీడీఎస్యు కూసుమంచి మండల కమిటీ ఆధ్వర్యంలో కూసుమంచి మండల కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాల నుండి కూసుమంచి సెంటర్ వరకు ర్యాలీ తీయడం అనేది జరిగింది. దీన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. తక్షణమే వాటిని విడుదల చేయాలని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మీడియా ముంగట మాట్లాడిండు, ఈ సంవత్సరాన్ని మేము విడుదల చేస్తాం అని చెప్పి చెప్తా ఉండు. అయ్యా, ఈ సంవత్సరాన్ని కాదు, గతంలో ఉన్న గత ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో పెండింగ్లో ఉన్నాయి 8,000 కోట్లు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మీరు విడుదల చేయకుండా ఈ సంవత్సరం మీరు ఎట్లా విడుదల చేస్తారని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే 8,000 కోట్ల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి. కూసుమంచి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేస్తానని చెప్పిన గౌరవులైన ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ పోయారు? మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా విద్యార్థుల మీద మీకు ప్రేమ ఉందా? ప్రజల మీద ప్రేమ ఉందా? వైద్యం మీద ప్రేమ ఉందా అని చెప్పి ఇక్కడ ముగ్గురు మంత్రులు మేము అడుగుతా ఉన్నాం. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే 8,000 కోట్లను విడుదల చేయండి.
వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 13,45,000 మొక్కలు నాటే లక్ష్యం నిర్ణయించారని ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రజలను భాగస్వాములను చేసి లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ములుగు మండలంలోని ఇంచర్ల ఎర్రగట్టమ్మ వద్ద 63 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న గట్టమ్మ ఎకో పార్క్ లో మంత్రి సీతక్క 75వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ఎస్ పి శబరీష్, సిసిఎఫ్ ప్రభాకర్, ఐఎఫ్ఎస్లతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 75వ వన మహోత్సవం కార్యక్రమంలో అందరం మనవంతుగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చెట్లు నాటే కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని కోరుతున్నారు. రాసేది చిన్నప్పుడు కూడా, ఎందుకంటే అడవిలో పుట్టిన బిడ్డగా, అడవిని నమ్ముకొని బతికే జాతిలో పుట్టినటువంటి బిడ్డగా, మరి కొన్నాళ్ళు అడవే, లేస్తే అడవి, కూర్చుంటే అడవి, నిలబడితే అడవి, ఏదైనా అడవే, అదే ఒక జీవితంలా. అంటే పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది, హైదరాబాద్ అటు ఇటు అయినాం, కానీ ఎక్కువ శాతం అడవితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులలో నేనే నెంబర్ 1 అనుకుంటే ఇక్కడ అందరికంటే. సో అడవి అనేది మరి ఒక అమ్మ లాంటిది. అడవి అనేది ఒక ఆధారం, ఆకలి తీర్చే ఆదాయ కేంద్రం కూడా. మరి ఆకలి తీర్చేటువంటి ఒక ఆహార ధాన్య ఎట్లయితే స్టోర్ చేసుకుంటామో, ఈ అడవిలో ఉంటే ప్రతిదీ కూడా ఆకలి అనేది కనబడదు. ఎందుకంటే అడవులలో రకరకాల చెట్ల నుంచి పండ్లు, కాయలు, గడ్డలు, ఆకుకూరలు అన్నీ కూడా ఎలాంటి పొల్యూటెడ్ లేకుండా, కలుషిత ఆహారం లేకుండా పిల్లల ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 4 అంశాలు ప్రధాన అజెండాగా కేబినెట్ భేటీ జరగనుంది. వ్యవసాయ రుణాలపైన కేబినెట్ లో చర్చకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా తీసుకునే రుణానికి ప్రభుత్వం గ్యారంటీపై చర్చ జరగనుంది. ఉచిత ఇసుక పాలసీపై ఇచ్చిన ఉత్తర్వులు, నూతన పాలసీ పైన కేబినెట్ లో చర్చ జరగనుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం ముద్ర వేయనుంది. కేబినెట్ సమావేశంలో మైనింగ్, జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఐఐటి హైదరాబాద్ వేదికగా ఇన్నోవేషన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటి హైదరాబాద్ వేదికగా సాగిన ఇన్నోవేషన్ డే వేడుకలు జోరుగా సాగాయి. ఇందులో భాగంగా పలు విద్యార్థులు తమ ఇన్నోవేషన్లను ప్రదర్శించగా, పలు సంస్థలకు చెందిన స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు తిలకించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హెచ్ఎల్సి సంస్థ సిఇఓ అజయ్ చౌదరి, ఐఐటి హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నరీ వి మోహన్ రెడ్డి, డైరెక్టర్ మూర్తి అధ్యక్షత వహించారు. వీక్షించేందుకు ఉత్సాహికులు ఉత్సాహపడ్డారు. ఇవాళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో ఇన్నోవేషన్ డే అంటూ రెండోసారి చేస్తూ ఉన్నాము. పోయిన సంవత్సరం 2023లో జనవరిలో చేసాము. ఈసారి ఈ మంత్ ఆఫ్ జూలైలో చేస్తూ ఉన్నాము. మా సంస్థలో, మన ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి ఇన్నోవేషన్లన్నీ డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. ఒక 30 వరకు డిస్ప్లేలో ఉన్నాయి. కాకపోతే దీంతో పాటు ఒక హ్యాకథాన్, ఒక ప్రాబ్లం ఇచ్చి మన స్టూడెంట్స్తో సాల్వ్ చేయించడం, అది కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు ప్యానెల్ డిస్కషన్స్, ఈరోజు చీఫ్ గెస్ట్ వచ్చారు అజయ్ చౌదరి గారు. వీళ్ళందరూ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బాగా మన స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి. భారతదేశం ఇంకా వృద్ధిలోకి రావాలి. ప్రస్తుతానికి మన ఇండియా జీడిపి $4 trillion అంటారనమాట. పర్ క్యాపిటల్ జీడిపి వచ్చిపోయి $2,600 ఉంది. ఇక వచ్చే 25 సంవత్సరాల్లో ఈ దేశం పర్ క్యాపిటల్ జీడిపి $18,000 పెరగాలి. అంటే 3 అంతలు పెరగాలి. అదేవిధంగా ఇది ఎన్ని సంవత్సరాల్లో జరగాలి? 1/3 టైంలో జరగాలి. అంటే ఎక్స్పోనెన్షియల్గా పెరగాలి. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఏ ఎకానమీలో అయినా కూడా ఇన్నోవేషన్ ద్వారా వచ్చింది. ఇన్నోవేషన్ వల్ల స్టెప్ వైజ్ రాదనమాట, వాళ్ళు బాగా స్టీప్గా పెరుగుతారు. అందుకోసం మన స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి, కొత్త కొత్త ప్రోడక్ట్ని, కొత్త కొత్త సర్వీసెస్ని తయారు చేయాలని చెప్పి
వాళ్ళు మోటివేట్ చేయడానికి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశామండి. ఈ ఇనిషియేటివ్ వల్ల జరిగేది ఏంటంటే ఎన్నో ఇండస్ట్రీస్లో, ఇది అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఇన్నిటువంటి ఏ ఇండస్ట్రీలో అయినా కూడా కొత్త ప్రోడక్ట్స్, సర్వీస్ వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించిన అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు మా సమస్యలు వెంటనే తీర్చాలి అని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, మా న్యాయమైన డిమాండ్లను తీర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. జీఓఎంఎస్ నెంబర్ 10ని రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గా టీచర్స్ కి 2 లక్షలు, హెల్పర్స్ కి 1 లక్ష జీవో జారీ చేయాలని, అంగన్వాడీలకి కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు పాల్గొన్నారు. జీవో నంబర్ 10, జీవో నంబర్ 10, జీవో నంబర్ 10, జీవో నంబర్ 10, జీవో నంబర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, అంగన్వాడీ టీచర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, వేతనం 18,000, ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన 18,000, వేతనం 18,000, వేతనం 18,000 రూపాయల వేతనం, 18,000 రూపాయల వేతనం, 18,000 రూపాయల వేతనం, 18,000 రూపాయల వేతనం, రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ 1,00,000, ఆయాకు 1,00,000, అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, విఆర్ఎస్ సౌకర్యం, విఆర్ఎస్ సౌకర్యం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 సమయంలో సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంతో 80,772 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 24,616 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, టైటన్ షేర్లు లాభాల్లో ఉండగా నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, టాటా మోటార్స్, టీపీఎస్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యూపీలోని గజియాబాద్ లో షాకింగ్ ఘటన. ఇందిరాపురం ప్రాంతంలో కాలువలో పొరపాటుగా కాలు జారిపడ్డ ఓ యువకుడు. పూణే జిల్లా బోర్ తాలూకాలో విషాద ఘటన. బస్సు చక్రాల కింద నలిగి చనిపోయిన రూపేష్. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో సహజ వనరులను సర్వం దోచేశారు. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం నారా చంద్రబాబు. మంగళగిరిలో జనసేన ప్రజాప్రతినిధులకు సన్మానం. కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లాలని పిలుపు. ములుగు మండలంలో 75వ వన మహోత్సవ కార్యక్రమం.
గట్టమ్మ ఎకో పార్కులో మొక్కలను నాటిన మంత్రి ధనసూరి అనసూయ సీతక్క. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 30 పాయింట్లు పెరిగి 24,616 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఇంట్రెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.